కూటమి ప్రభుత్వానికి టార్గెట్ గా మారిన మాజీ మంత్రి కొడాలి నానికి ఉచ్చు బిగిస్తున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. గతంలో కొడాలి నానితో పాటు ఆయన అనుచరులపై నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలంటూ గుడివాడ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేయడం సంచలనం మారుతుంది. ఈ ఊహించని పరిణామంతో కొడాలి నానితో పాటు ఆయన అనుచరులు షాక్ తిన్నారని అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి ప్రభుత్వానికి టార్గెట్ గా మారిన ముగ్గురు నేతల్లో మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఒకరు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు కొడాలి, మరో మాజీ మంత్రి పేర్ని నానిని కూడా అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. వల్లభనేని వంశీ గత నెలలో అరెస్ట్ చేయగా బందరు బియ్యం అక్రమ తరలింపు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పేర్ని నానికి ఈ రోజే ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో కొడాలిపై పోలీసులు ఫోకస్ చేశారు. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ మాజీ మంత్రి కొడాలి ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి జేసీ మాధవీలతారెడ్డిపై గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో కొడాలి నానితో సహా నిందితులపై పోలీసులు 1448, 127, 506 ఆర్ అండ్ W34 ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కొడాలి సన్నిహితులు హైకోర్టును ఆశ్రయించడంతో 41A నోటీసులు ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. గుడివాడలో కొడాలికి షాడో నేతలుగా చలామణి అయిన దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గొర్లశ్రేణికి పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. వాలంటీర్లను రాజీనామా చేయించడం, లిక్కర్ గోడౌన్ వ్యవహారంలో వీరు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే వీరిచ్చే స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కొడాలిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అయితే ఈ 2 కేసుల్లో కొడాలికి ప్రస్తుతం ముందస్తు బెయిల్ మంజూరైందని అంటున్నారు. దీంతో కొడాలిపై చర్యలకు ఇతర మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుందని అంటున్నారు.